హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మేము విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మ నాకు పెట్టింది అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ బిర్యానీ చూపించాను కదా, అవేమో బిర్యానీ, అదే పన్నీర్ బిర్యానీ, ములంకాడ కర్రీ. ఆ రోజు మా వదిన ఇంకా ఫుడ్కి అయితే లంచ్కి అయితే పిలిచారు. సో వెళ్ళాము. ఇంకా కొంచెం పెడితే ఇంకా తీసుకున్నా, ఇచ్చారు, ఇంకా తీసుకొచ్చాను. తర్వాత ఏమో అమ్మ బిస్కెట్లు హనీ కోసం. అండ్ మేము విజయవాడ వెళ్తే ఖచ్చితంగా అమ్మ నాకు పంపించే ఐటమ్స్ ఇవి ఉంటాయి. ఏంటంటే హనీ కోసం బిస్కెట్స్, నా కోసం డ్రై ఫ్రూట్ లడ్డూలు, ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి, కంపల్సరీ కారపళ్ళు, ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. ఇంకా కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని చాలా పంపించింది. ఇదంతా మన మీద ఉన్న ప్రేమ. ఎందుకంటే మన గురించి ఎక్కువగా ఆలోచించేది మన పేరెంట్సే. సో అందుకని మన మీద ఉన్న ప్రేమతోనే వీళ్ళన్నీ కొనిస్తారు. నేను అడగకుండానే కొనిస్తారు. సో థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. అసలు దానికి థ్యాంక్స్ కూడా చెప్పలేమేమో, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎప్పుడు వెళ్ళినా అమ్మ ఖచ్చితంగా ఇవైతే పంపిస్తూ ఉంటుంది, చాలా బాగా. ఎందుకంటే నేను ఏమేమి కావాలి ఏంటి అనేది నన్నే తీసుకెళ్ళి నీకేం కావాలో కొనుక్కో అని చెప్పి మరీ కొనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదైతే మా చెట్టు మామిడికాయ. మేము 7 ఇయర్స్ మేము విజయవాడలో ఉన్నాము. 7 ఇయర్స్లో మేము ఉండేటప్పుడు చిన్న మొక్క, అది ఇప్పుడు పెద్ద మొక్క అయిపోయి దానికి కాయలు అయితే ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ఇంకా నాకు నచ్చి నేనే కోసుకొని వచ్చుకున్నా. ఎందుకంటే ఆ ఇల్లు మాకు బాగా కలిసి వచ్చిన ఇల్లు. తమ్ముడు పెళ్ళి, నా పెళ్ళి బాగా జరిగినాయి ఆ ఇంటికి వచ్చినాకే. అలా మనకి కలిసి వచ్చే ఇల్లులు కూడా ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాగా మీ పేరెంట్స్ లవ్ చూపిస్తూ ఉంటారా? చూపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇవన్నీ మా అమ్మ నాకు పంపించింది. కామెంట్ అయితే మర్చిపోమాకండి.